ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. ఆదికాండము 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పని సర్పముతో అనెను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. ఇక్కడ సాతానుడు సర్పము రూపములో హవ్వను శోధించినటువంటి సంఘటన చూస్తున్నాం. శోధన అంటే ఎలా అంటారేమో, హవ్వ దేవుని యొక్క మంచితనాన్ని అనుమానించేలాగా చేయటం. దేవుడు మంచివాడు, గాడ్ ఈజ్ గుడ్. కానీ హవ్వని ఇక్కడ శోధిస్తున్నాడు. మంచి చెడుల గురించిన దేవుని యొక్క జ్ఞానమును హవ్వతో పంచుకోవాలని కోరుకోనందుకు గాను ఏంటంటే దేవుడిని ఎలా చూపిస్తున్నాడు తెలుసా? హవ్వతో దేవుడు కఠినపరుడు, దేవుడు పిసినారి, అలా చూపిస్తున్నాడు. దేవుడు స్వార్థపరుడు అన్నట్లుగా సాతానుడు హవ్వకు బోధ చేస్తున్నాడు. దేవుడు ఆమెకు ఇచ్చినవన్నీ కూడా మర్చిపోయి, ఏమేమైతే ఆదామవ్వలకి ఇచ్చాడో అవి మర్చిపోయి దేవుడు నిషేధించిన వాటిపై దృష్టించేలాగా సాతానుడు శోధిస్తున్నాడు. అంటే అవన్నీ కూడా ఏవైతే ఇచ్చాడో అవి మర్చిపోయాడు. మన జీవితంలో కూడా చూడండి పిల్లరా, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. వాటిని మర్చిపోయి నిషేధించిన వాటిపైనే దృష్టి పెట్టడం, ఏదైతే చేయకూడదు అనుకుంటామో వాటి వైపే చూడటం సాతానుడు చేసే పని. ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ఈనాటి జీవితానికి పిల్లలకు సంబంధించి దేవుని వాక్యం యొక్క ఔచిత్యంపై మనము చాలా చూసుకోవాలి. చాలా ఇప్పుడు చర్చలు కూడా జరుగుతున్నాయి కదా, వాక్యమును అనుమానించటం. ఆలోచించండి, ఏదేని తోటలో హవ్వ యొక్క మనస్సులో సందేహాలను సృష్టించటానికి సాతానుడు ప్రయత్నించాడు. సక్సెస్ అయ్యాడు వాడు. అంటే దేవుని మాటని అనుమానించటం అన్నమాట. ఎప్పుడైతే అనుమానం వచ్చేసిందో దేవుణ్ణి విశ్వసించడానికి బదులుగా ఏం చేసిందో తెలుసా? హవ్వ సాతానుని విశ్వసించింది. ఇక అదే ఎంచుకుంది. తద్వారా ఆమె విధేయతను దేవుని మీద నుండి సాతాను వైపుకి తిప్పేసుకుంది. దేవునికి లోబడటం లేదు, ఇప్పుడు సాతానుడికి లోబడటం. దేవుడు ఈ రోజుల్లో పిల్లరా బైబిల్ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా వల్ల మాట్లాడుతున్నాడు. ఈ వాక్యమే ఆయన మనకిచ్చిన మార్గదర్శకత్వ పుస్తకం అండి. ఇది మనం ఎలా ప్రణాళిక రచించుకోవాలో, మన జీవితాల కొరకైనటువంటి ఆయన ప్రణాళిక ఏమిటో మనకు బయలుపరుస్తుంది బైబిల్. నా లైఫ్కి ఏం దేవుడు చేయబోతున్నాడు. సాతానుడు ఎప్పటికీ కూడా దేవుని వాక్యానికి సంబంధించి ఏం చేస్తున్నాడు తెలుసండి? ప్రజల మనసులో సందేహాలు క్రియేట్ చేస్తున్నాడు. ఈ వాగ్దానం అలా కదా, ఈ వాక్యం ఎలా కదా, అది ఎలా వర్ణించుకుంటావు, అది నీకు ఎలా ఆపాదించుకుంటావు, అనుమానాలు రేకెత్తిస్తున్నాడు, ప్రయత్నిస్తున్నాడు. అంటే బైబిల్లో వ్రాయబడిన దాని యొక్క నిజమైన అర్థాన్ని మనల్ని గ్రహించకుండా చేస్తున్నాడు. కన్ఫ్యూజన్, డౌట్లు తీసుకొస్తూ ఉంటాడు. అర్థాన్ని తప్పుగా చెబుతుంటాడు. వాక్యానికి ఏదో జోడిస్తూ ఉంటాడు. వాక్యంలో ఉన్న ఒరిజినాలిటీని తీసేస్తూ ఉంటాడు. ఆలోచించండి, దేవుడిని ఒక కఠినాత్ముడిగా చూపిస్తూ ఉంటాడు, పిసినారుడిగా చూపిస్తుంటాడు దేవుడిని. దేవుడు స్వార్థపరుడు అన్నట్లుగా మనకు బోధపడేటట్లుగా చేస్తూ ఉంటాడు. వాడి పని అది కదా. నువ్వు ఇంకా సందేహంతో ఉంటారు కొంతమంది. ఈ దేహానికి సందేహం ఎక్కువ. ఆలోచించండి, సంశయాలతోనే జీవితం అయిపోతుంది. ఇంకా నువ్వు సందేహపడుతున్నావా? అవ్వను శోధించాడు పిల్లలు. దేవుడు చెప్పిన మాటకు అర్థాన్ని మార్చడానికి ప్రయత్నం చేశాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు సమస్యలు తలెత్తినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మనము దేవుని వాక్యానికి సరిగా సెట్ అవ్వం. ఎందుకో తెలుసండి? ఆ వాక్యాన్ని మన పరిస్థితికి తగినట్లుగా మార్చుకోవటానికి ప్రయత్నించం కూడా ఒక్కొక్కసారి. ఆల్రెడీ వాగ్దానం ఉంటుంది, ఏ సమస్యలు ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది. కానీ దుష్టుడు మన పక్క నుండి గొణుగుతూ ఉంటాడు. అది నీకు కాదులే వాక్యం, అది అలా కాదు, చేస్తా అన్నాడు, నీకు సాయం చేయలే దేవుడు అని ఏం చేస్తుంటాడు? గొణుకుతూ వాక్యం యొక్క అర్థాన్ని మార్చేసి అది నీకోసం కాదులే వాక్యం అన్నట్లుగా నువ్వు అలా అర్థం చేసుకుంటున్నావు. కానీ అసలు అర్థంగా అది కాదు. శోధన పిల్లలు ఆలోచించండి. అనుమానాల పుట్ట తీసుకొచ్చేస్తుంటాడు. అనుమానం పెనుభూతం అంటారు కదా పిల్లలు. సందేహమే సగం రోగం అంటూ ఉంటారు చూడండి. అందులో దేవుని మాటను సందేహించడం ఏమిటండి? వాక్యం ఇది ఆలోచించండి. ఆ పరిస్థితి వేరు, ఆ వాక్యం రాయబడిన ఆ సందర్భం వేరు. అది నువ్వు అన్వయించుకుంటే ఎట్లా?
గుసగుసలాడుతూ ఉంటాడు పక్కనకు వచ్చి, గందరగోళం సృష్టిస్తూ ఉంటాడు దుష్టుడు. పడిపోతావా? ఓడిపోతావా? జాగ్రత్త పడి ఆలోచించండి. నువ్వేం చేయాలంటే, ప్రభువా నా హృదయాన్ని తెరవండి, నీ సత్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వండి అని దేవుని మీద ఆధారపడాలి. అలాంటి సమయంలో నీ మాటకు విధేయత చూపిస్తాను. దుష్టుడు నా చెవి దగ్గర రోదం చేసేస్తున్నాడు, సాతాను శోధిస్తున్నాడు, దాని అధికారాన్ని బంధించండి. ప్రభు నీ బలం నాకు ఇవ్వండి, నన్ను బలపరచండి. ప్రభు ఇలా చెప్పాడు, ఇలా వ్రాయబడింది అన్న మాటలు నేను నమ్ముతున్నాను ప్రభు అని దేవునిపై ఆధారపడాలి. దేవుని మాటలకు విధేయత చూపించడానికి, అయ్యా ఆత్మదేవా నన్ను స్థిరపరచండి అని మనం ప్రార్థించాలి. పడిపోము, ఓడిపోము, ప్రభువుని బట్టి గెలుస్తాం పిల్లలు, సాతాన్ని జయిస్తాం మనం. అట్టి విజయానందంతో దేవునికి విధేయతగా ఆరాధనకు అందించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. ప్రేమ గల తండ్రి వందనములు. శోధన సహజంగా వస్తూ ఉంటుందని చెప్పాము. మీరు మమ్మల్ని పరీక్షించు ప్రభువు నాయన, మాకు ప్రమోషన్ ఇచ్చే దేవుడు తండ్రి, స్తోత్రాలు. శోధనలన్నీ తట్టుకు నిలబడినట్లు కృప చూపించండి. నీ వాక్యమును సరిగా మేము అర్థం చేసుకునే, మేము అన్వయించుకునే కృప దయచేయండి. తద్వారా ఆశీర్వాదములు అనుగ్రహించమని ప్రభుని క్రీస్తునామని ప్రార్థించి స్తుతిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ. May God bless you.